అయితే యాక్చువల్గా అనంత్ శ్రీరామ్ గారు ఇప్పటి వరకు మేము ఆయన పాటలు రాస్తేనే చూసాం, జస్ట్ యాక్ట్ చేస్తేనే చూసాం ఒక సినిమాలో. ఇప్పుడు ఏకంగా డాన్స్ మామూలుగా కాదు, అది మిమ్మల్ని చూసి చేస్తున్నారా ఒరిజినల్ చేస్తున్నారా, మీకు ఏమనిపిస్తుంది? ఆయన అసలు కనిపించడానికి అంత పెద్ద లెజెండరీ లిరిసిస్ట్ అయినా కానీ మనసులో అంటే వెరీ చైల్డ్ ఎట్ హార్ట్ అని అంటారు కదా, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంది ఆయనకి. ఇంకా ఏంటనంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ పరిచయస్తులు ఉండేసరికి కొంచెం ఓపెన్ అయ్యి స్టేజ్ని ఇంకా బాగా యూజ్ చేసుకొని అలా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వీ లవ్ హిజ్ ఎంటర్టైన్మెంట్. ఆయన డాన్సింగ్ కానివ్వండి, ఆయన సింగింగ్ కానివ్వండి, అంటే అదర్ దెన్ ఆయన జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు ఆయనను చూస్తే అబ్బా ఇలా ఎవరు మాట్లాడతారా అని అనిపించే వ్యక్తి స్టేజ్ మీద వచ్చాక ఇంత ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారా అని అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ హిస్ క్రెడిట్. సో ఆయన ఎనర్జీ అండ్ ఆయన స్పాంటేనిటీ కూడా చాలా సార్లు వర్క్అవుట్ అయింది మా షోకి. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకో పక్కన చూసుకుంటే రాహుల్ చిచ్చా అండ్ మంగ్లీ అనమాట. సో వాళ్ళిద్దరు ఇప్పటి వరకు విడివిడిగా చూసాం కానీ ఇద్దరు కలిస్తే ఇంత రచ్చ ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూస్తుంటే? ప్లస్ మీకు దగ్గరకు ఉండే క్యారెక్టర్ల రెండు సోల్ పరంగా. అవును. సో అదే ఇద్దరిది కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీ లాగా వెరీ క్యూట్ గానే ఉంటుంది. ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు సీరియస్ అయిపోతారో ఏం తెలియదు. సో దాన్ని బట్టి మనము ఒకవేళ ఏమంటారు బాగా కామెడీగానే ఉన్నారంటే కావాలని ఏదో ఒకటి పుల్ల పెట్టడము, లేదా అంటే గొడవ పడుతున్నప్పుడు వద్దు మనం ఫ్రెండ్స్ అని కలపడమో లాగా. సో ఇద్దరు వెరీ యూనిక్ పర్సనాలిటీస్. బట్ ఈ స్టేజ్ మీద అంటే ఈ షోకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎలిమెంట్స్ త్రూ మాకు ఖచ్చితంగా చాలా యాడ్ అయ్యారు. సో పుల్ల పెట్టకపోతే మీరు శ్రీముఖి ఎందుకు షోస్ కదే అవసరం కదండి. అవును, మాకు ఎంటర్టైన్మెంట్ కూడా పంచాలి కదా. ఎందుకంటే స్టార్ మాలో వచ్చే ఏ షో అయినా జస్ట్ సింగింగ్ ఒకటే కాదు, సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది కాబట్టి. కరెక్ట్. ఈ మధ్య అంటే టీవీ ఓటీటీ అనేది బయటకు రావడం స్టార్ట్ అయిన తర్వాత టీవీ రేటింగ్స్ చాలా వరకు డ్రిప్ అయిపోయాయి. సో టీవీ ఆడియన్స్ ని మేము హుక్ చేయడానికి, కనెక్టెడ్ ఉంచడానికి మా వంతు ప్రయత్నం. వచ్చామా ఇప్పుడు ఒకప్పుడులాగా వచ్చామా లింక్ చెప్పామా వెళ్ళిపోయామా బాగా పాడావు థ్యాంక్ యూ అనేది కాదు. వీ హ్యావ్ టు డూ సమ్ ఆఫ్ ది అదర్ థింగ్ సో దట్ ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడిక్కడ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఈ షో అనేది ఉందని తెలవడం, ఇంకో 10 మంది చూడడం, దానివల్ల రేటింగ్ రావడం, దానివల్ల సింగర్స్కి ఒక ఫ్యూచర్ ఉండడం. ఇప్పుడు ఐఎమ్ వెరీ గ్లాడ్ అంటే ఆ రోజుల్లో మనకి అవన్నీ లేవు. సో ఇప్పుడు ఒక సింగర్ ఇక్కడ పాడా ఎపిసోడ్ అయిపోయింది అనేది కాకుండా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవ్వడం, అది ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంటపడము వినడము అలా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గిమ్మిక్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్.